నీ జీవితంలో, నీ జీవిత యాత్రలో అనారోగ్యం, నిరుద్యోగం, నిందలు, అవమానాలు, అసమాధానం ఇలాంటి వైపు చూడకుండా మనకి సహాయం చేయగలే దేవుడి వైపు చూస్తే మనకి ఎన్ని రకాలుగా దేవుడు మేలు చేస్తాడో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 121 అధ్యాయం మొదటి వచనం చూద్దాం. కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనకి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి తట్టు చూస్తాం? ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా డబ్బు సహాయం చేయగలరని వారిని మనం చూస్తాం. అయితే అదే ఒక కొండ. అయితే కొండల వైపు మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మంచి డాక్టర్ కోసం చూస్తాం. అది ఒక కొండ. అందుకనే దావీదు గారు ఏమన్నారు అంటే, కీర్తన రాసిన భక్తుడు, కొండల తట్టు నేను కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అంటే ఎవరి వైపు చూసినా మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వైపు నుంచే వస్తుంది. యెహోవాయే నాకు సహాయము చేయును. ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు. అంటే నీకు సహాయం ఎక్కడి నుండి వచ్చినా అది సృజించింది ఎవరు? దేవుడు. కాబట్టి మనకి సహాయం కావాలన్నప్పుడు ఎవరి వైపు చూస్తే సహాయం కలుగుతుంది? దేవుని వైపు చూస్తేనే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి మనకి ఏ సహాయం కావాలన్నా మనం దేవుని తట్టు చూడాలి. అలా దేవుని తట్టు చూస్తే మనకి ఏమేం మేలు కలుగుతుంది? 3వ వచనం చూస్తే, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయకుండా నిన్ను కాపాడును. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. దేవుడే మనల్ని కాపాడతాడు. దేవుడు మనల్ని ఎలా కాపాడతారు? మనకి ఎలా సహాయం చేస్తాడు? మనం అనేక రకమైన శోధనలో పడినప్పుడు దేవుడు ఆ శోధనని అనుభవించాడు కాబట్టి ఆ శోధింపబడిన వారికి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, తాను శోధింపబడిన వాడైన గనుక శోధింపబడిన వారికి సహాయం చేస్తాడు. ఆ సహాయం ఎలా చేస్తాడు? ఆయన కొనకకుండా, ఆయన నిద్రపోకుండా మనకి సహాయం చేస్తాడు. దేవారాత్రులు మనల్ని కాపాడుతాడు. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతాడు. దేవుడు తన శక్తి ద్వారా మనకి కాపుదలను దయచేస్తాడు. నీ రాకపోకలు ఎందుకు కాపాడుతాడు దేవుడు. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు అంటే, మనల్ని ఆయన నిద్రపోకుండా, కునుకు వేయకుండా మనల్ని కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? మన పాదములను తొట్టిల్లనీయకుండా కాపాడుతాడు. మన కాలు అనేకమైన చోట్ల అపవాది వేసే ఉచ్చుల దగ్గర మన కాలు చిక్కుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మన ప్రాణాలని ఎందుకు కాపాడుతాడు అంటే, ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన వైపు మనం చూస్తే ఆయన మనల్ని కాపాడుతాడు. కునుకుక, నిద్రపోక కాపాడుతాడు. ఆయన ఇంకా ఈ అధ్యాయంలో చూస్తే ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు. ఆయన మనకు నీడగా ఉంటాడు. ఆయన రెక్కల కింద మనల్ని దాస్తాడు. ఆయన సర్వశక్తిని యొక్క నీడ కింద మనల్ని దాస్తాడంటే మనం చూస్తాం. కాబట్టి దేవుడే మనల్ని కాపాడే దేవుడు. దేవుడే మనకి నీడగా ఉండే దేవుడు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా మనకి తగలకుండా కాపాడే దేవుడు. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడే దేవుడు. ఆయన ప్రాణమునిచ్చాడు మనకి. కాబట్టి ఆయన ప్రాణమును మనం విలువగా చూసి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను నన్ను కాపాడతాడు. ఎలా కాపాడతాడంటే, కునుకకుండా, నిద్రపోకుండా కాపాడతాడు. ఏ అపాయం రాకుండా కాపాడతాడు. కాబట్టి ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఇట్టి వాగ్దానాల రీతిగా దేవుడు కాపాడును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందును గాక. ఆమేన్.